నమస్తే. కాళేశ్వరం పైన దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తున్నది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వారానికి ఒక 2 రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇది 1,00,000 కోట్ల ప్రాజెక్టు, సగం మింగిరు, సగం గోదావరి పాలు చేసిరు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక వైట్ ఎలిఫెంట్గా మిగిలిపోయి ఉన్నది. కాబట్టి ఇప్పుడున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి కారణం కాళేశ్వరం కాబట్టి ఖచ్చితంగా చర్చ జరగాల్సిందే. కానీ పార్టీలన్నీ కొట్లాడుతున్నాయి. మమ్మల్ని దమ్ముంటే లోపలేయండి కాళేశ్వరం మీద అని బీఆర్ఎస్ అంటున్నది. కాంగ్రెస్ పార్టీ బంతి మీ కోర్టులో ఉన్నది అంటున్నది. బీజేపీ ఏమో బంతి కాంగ్రెస్ కోర్టులో ఉన్నది అంటున్నది. మీరు లెటర్లు రాయండి అంటే మీరు లెటర్లు రాయండి అంటున్నది. అసలు ఏం జరుగుతున్నది? అసలు అడుగు ముందుకు పడతలేదు విచారణ. ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీలు, వాళ్ళు అడుగుతున్న సిబిఐలు, ఇవి తేల్చే పనేనా? ఒకసారి మాట్లాడదాం. నా ముందు పాషం యాదగిరి సార్ ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారులు, సీనియర్ జర్నలిస్ట్. సార్ నమస్తే. నమస్తే. సో జస్ట్ రౌండ్ టేబుల్ కంప్లీట్ అయినట్టున్నది. ఎట్లా కనిపిస్తున్నది సార్? ఇది కాళేశ్వరం మీద చిత్తశుద్ధితో వీళ్ళు విచారణ చేసి అడుగు ముందుకేసే అవకాశాలు ఉన్నాయా? ఇటు రాష్ట్రం ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడైతే అడుగు ముందుకు పడదు. ఒకవేళ ఒక్క అడుగు ముందుకు పడితే 2 అడుగులు వెనక పడుతుంది, 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక పోతుంది. ఎందుకంటే వాళ్ళు కలిసే ఉన్నారు, అన్ని విషయాలు కలిసే ఉన్నారు. వీళ్ళందరూ కాంట్రాక్టర్లు కలుపుతున్నారు. అదే మురళీధర్ రావు ఆయన ఎప్పుడో 11 ఏళ్ల కింద రిటైర్ అయ్యి 11 ఏళ్ళుగా కేసీఆర్ దగ్గర ఉన్నాడు. అన్ని ప్రాజెక్టు రూపకల్పన చేసింది ఆయనే, అవినీతి రూపకల్పన చేసింది ఆయనే. ఆయన బై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తాడా? మంత్రులు బై మేడిగడ్డలు అది వింటారా? అంటే అర్థమైంది. ఇది మురళీధర్ రావుది విన్నారంటే బోన్లో పెట్టాల్సిన తీసుకొని ఎత్తులు పెట్టుకున్నారు. బోన్లో పెట్టాలి కదా, ఎన్ని పెట్టాలి కదా. మీరు అక్కడ ఎట్లా పెట్టినారు? మీరు ఒక్క మాట మాట్లాడినరా? ఎన్ని తప్పులు ఉన్నాయి లక్ష్మణ. మీరు వినాల్సింది ఎక్కడ? ఇప్పటికైనా మంత్రులు బుద్ధి తెచ్చుకోవాల్సింది ఏంటంటే 5 మంత్రులు లక్ష్మణ కాళ్ళ దగ్గర కూర్చొని వినండి, నయనాల గోవర్ధన్ కాళ్ళ దగ్గర కూర్చొని వినండి. మీకు అప్పుడు తెలుస్తుంది ఎన్ని అవినీతి వాళ్ళు బయట పెడుతున్నారు. ఇప్పుడు కాదు కదా, గత 5 సంవత్సరాలకు బయట పెడుతూనే ఉన్నారు. సుందిల్లో ఏం జరిగింది, అన్నారంలో ఏం జరిగింది, మేడిగడ్డలో ఏం జరిగింది, ఎందుకు తుమ్మడేటి నుంచి ఎందుకు మార్చినారు, ఇవన్నీ మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. చెప్తుంటే వాళ్ళ దగ్గరికి ఎందుకు పోరు? మీరు మురళీధరరావుని ఎందుకు పట్టుకుపోతారు? మీకు చిత్తశుద్ధి ఉంటే లక్ష్మణనో నయనాల గోవర్ధనో తీసుకుని పోయి అక్కడ వినాల్సింది, అక్కడ చూపించాల్సింది. వాళ్ళు చూపించిన వాళ్ళు మీకు ఏమేమి జరిగిందో చూపించిన వాళ్ళు. అది ఎందుకు తినలేదంటే మీరు మిమ్మల్ని కాంట్రాక్టర్లు కొనేసినారని అర్థం. కొనేసి ఉంటారు. ఎందుకు మాట్లాడతలేరు మీరు? ఎందుకంటే ఇది ఎందుకు అనుమానం వస్తుందంటే ఇప్పుడే ఫార్మా మాఫియా కమ్ముడిపోయినారు. అప్పుడే ఫార్మా వాళ్ళు కొనేసినారు. ఫార్మా సిటీ వద్దన్న వాళ్ళు ఫార్మా విలేజ్ పెడతామంటారు. అంటే అర్థం అప్పుడే మిమ్మల్ని మేనేజ్ చేస్తారు. మీరు స్టేట్మెంట్లు ఇచ్చేది ఎందుకంటే గిరాకీ ఉన్నదేమో చూడండి రండి అని చెప్పడం, బెదిరించడం, వాళ్ళు వచ్చిన తర్వాత అమ్ముడు పోవడం. అందుకని మేడిగడ్డ విషయంలో ఏది బయటికి రాదు. కాదు, ఇప్పుడు పాయింట్ ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారు, బీజేపీ వాళ్ళు, మీరు సిబిఐ ఒక్క లెటర్ రాయర్రి, సిబిఐ ఎంటర్ అయిపోతుంది వాళ్ళు అంటున్నారు. వీళ్ళు అంటున్నారు మీ ఇద్దరు కలిసిపోయే ఉన్నారు, మరి ఎట్లా నిధులు ఇచ్చారని వీళ్ళు అంటున్నారు. సిబిఐ కాదు, వాళ్ళు రావాలనుకుంటే ఏదైనా చేయొచ్చు. మీరు సిబిఐ వచ్చింది, నా సిసోడిని అరెస్ట్ చేసింది. మరి మీరు అంత అవసరం ఉంటే ఇప్పటికే సిసోడిని అరెస్ట్ చేసిన వాళ్ళు కవితను అరెస్ట్ చేయాలి కదా, చేయలేదు. అట్లనే ఇది కూడా ఇక్కడికి వచ్చి అరెస్ట్ చేయొచ్చు. ఎందుకు చేస్తున్నారంటే ఎవరో ఒకటి చెప్పాలి. మళ్ళీ మీకు కంటికి కనిపిస్తుంది కదా, కళ్ళు లేవా? ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఎప్పుడు నటిస్తుంటారు. ధృతరాష్ట్రుడు గుడ్డోడే, మోదీ కూడా గుడ్డోడే అన్నట్టుగా ఉన్నది. రాహుల్ గాంధీ కూడా గుడ్డోడే కావచ్చు. ఇప్పటికే మీకు వీళ్ళకి అన్నీ తెలుసు ఏమేమి జరుగుతున్నది. ఇక్కడ లెటర్ రాయాల్సిన పని లేదు. సిబిఐకి సంబంధించి కావచ్చు, జ్యుడిషియల్ ఎంక్వైరీ మీరు చేయొచ్చు కదా. మీరు సొంతంగా మీరు ఎంక్వైరీ చేయండి. పోనీ మీ బీజేపీ యూనిట్ వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేయమనండి. పౌర సమాజాన్ని తీసుకుని పోయి ఇది ఒకటి బీజేపీ మాట్లాడుతుందా? తెలంగాణ బీజేపీ కూడా మాట్లాడతలేదు. ఎందుకు మాట్లాడదు? తక్కిన మాకేమైనా సిబిఐ పర్మిషన్ ఉందా? సుప్రీంకోర్టు పర్మిషన్ ఉందా? మేము ఎందుకు మాట్లాడుతున్నాం? లక్ష్మణానికి ఎవరి పర్మిషన్ ఉంది? నయనాల గోవర్ధన్కి ఎవరి పర్మిషన్ ఉంది? వాళ్ళు స్వతంత్రంగానే చేస్తారు కదా. మరి మీ బీజేపీలు ఎందుకు స్వతంత్రంగా చేయరు? బీజేపీలు వచ్చి బయట చెప్పమనండి, 1, 2, 3, 4 ఈ దొంగ పనులు నేను చెప్పమని చెప్పి మీరు సెంట్రల్ కూడా ఆగమనండి. మీరు సొంతంగా జడ్జి, సెంట్రల్ గవర్నమెంట్ ఈ దేశంలోనే ఉంది కదా, మీకు అంత మొత్తం సరిహద్దులు గీతలు గీసి పెట్టారా? మీరు రావద్దని తెలంగాణ ఇస్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఫర్ బీజేపీ అని ఉందా? లేదు కదా. మీరు ఎక్కడికైనా రావచ్చు. ఇది దేశం, ఇదే మన దేశమే కదా. ఇది ఎందుకు వస్తలేరు అంటే మీరు వాళ్ళు కుమ్మక్కైన లెక్క. ఇవన్నీ పిట్టి కథలు ఎవరు చెప్పారు, నమ్మరు. పుట్టి సాకులు ఎవరు నమ్మరు. మీరు వాళ్ళు కుమ్మక్కయ్యి ఈ అందరూ అమ్ముడు పోయినని అందరికి అర్థమైపోతుంది. ఇప్పుడు ఇందులో మధ్యలో మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు కాంట్రాక్టర్. ఆయన ఎవరు ఎత్తలేరు. ఎవరు ఎత్తలేరంటే ఎవరు ఎత్తారు? అందరిని సైలెంట్ చేస్తున్నాడు. ఢిల్లీకి తీసుకొని పోయింది కూడా వీళ్ళందరూ రాష్ట్రపతి ప్రధానమంత్రి దగ్గర తీసుకుపోయింది కూడా మెగా కృష్ణారెడ్డి. అందరిని కలుపుతున్నది కూడా మెగా కృష్ణారెడ్డి. విచిత్రం ఏంటంటే దారం ఉన్నట్టుగా ఆయన ఫ్లైట్ లో ఇంకా మంత్రులు తిరుగుతున్నారు. ఇంకా స్టేట్ మంత్రులు తిరిగిన మంత్రులు ఇప్పుడు ఈ కొత్త మంత్రులు కూడా ఆయన కాంగ్రెస్ మంత్రులు ఆయనతో తిరుగుతున్నారు. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి తెలంగాణ మంత్రుల కార్యాలయాల్లో తన మనుషులను పెట్టిండు. మొన్నటిదాకా బీఆర్ఎస్ దగ్గర మంత్రులు ఉన్న వాళ్ళే ఈ రోజు కనిపిస్తుంది. మొన్నటిదాకా బీఆర్ఎస్ మంత్రి దగ్గర
వైద్య శాఖ మంత్రి దగ్గర ఉన్నవాళ్ళు ఈరోజు ఈ తెలంగాణ కాంగ్రెస్ వైద్య శాఖ మంత్రి దగ్గర ఉన్నారు. ఆఫీసులు అందరూ వాళ్ళే కనిపిస్తున్నారు. ఓకే. కాబట్టి అన్నిటికి వెనక మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు. మెగా కృష్ణారెడ్డి పూసల్లో దారం లాగా ఉన్నాడు. పూసలు దారం కనిపించదు, పూసలు కనిపిస్తాయి. సూత్రే మణిగణ ఇవ, మణిగణంలో సూత్రం ఉన్నట్టుగా ఉన్నాడు. మరి ఎట్లా దీనికి ఎట్లా సార్, ఇది 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ కదా, ఇది ఇప్పటికైనా కాంగ్రెస్ వాళ్ళకు స్పృహ రావాలి. రేపు లోక్సభ ఎలక్షన్ జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటున్నారు కదా, దాని ద్వారా చేయండి. జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టండి. ఎందుకు పెట్టరు? మీరు పెట్టుకోవచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ పెట్టవచ్చు. వీళ్ళు పెడతామంటున్నారు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టరు, ఊరికి అంటారు. అది పెట్టండి, ఎందుకు పెట్టరు? ఇంకా ఇంత లేట్ ఎందుకు పెట్టి? లోక్సభ ఎలక్షన్స్ ముందు మీరు లాభపడాలంటే, లోక్సభ ఎలక్షన్ మనం లాభపడాలంటే ఇప్పుడే పెట్టాలి కదా. ఎందుకు పెడతలేరు మీరు? పెడతాం 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 అని అట్లా సేమ్ థింగ్. కవితను జైలు వేస్తాం వాళ్ళు అన్నట్టుగానే పెడతాం కాలయాపన అవుతుంది, ఏమి జరగదు. ఇప్పుడు అందరి టార్గెట్ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నట్టున్నాయి కదా, దాంట్లో భాగంగానే ఈ స్టేట్మెంట్స్ అన్ని వస్తున్నట్టు కొడుతున్నారు. వీళ్ళే వస్తున్నాయి. ఎంపీ ఎలక్షన్స్ ప్రయారిటీ కాంగ్రెస్ కానట్టు ఉంటే ఇవన్నీ చెప్పారు కదా. కాంగ్రెస్ ప్రయారిటీ అనుకోండి ఎంపీ ఎలక్షన్స్. మేము ఫార్మాసిటీ పెడతాం, కాలుష్యం అయితే ఫార్మాసిటీ పెడతాం. ఇక్కడ పోయి మంత్రులతో అందరూ పోయి 5 చేతులు కట్టుకుని మురళీధరరావు ఉపన్యాసాలు వినడం, ఆయన పవర్ ప్లాంట్ చప్పట్లు కొట్టడం, ఇట్లాంటివి జరిగాయి కదా. దీనివల్ల ఏమవుతుంది? అలా పరువు పోతుంది కదా. పరువు పోయే పనులు ఎందుకు చేస్తున్నారు? అది లాస్ట్ ప్రయారిటీ ఉంటుంది. మేము గెలిచినాం, అయిపోయింది. ఇది మేము అసెంబ్లీ మేము తీసుకుంటాం, పార్లమెంట్ బీజేపీకి ఇస్తామని అనుకుంటున్నట్టు, లోక్సభ బీజేపీకి ఇస్తాం. అది మీరు పంచుకోండి, ఇది మేము పంచుకోవడం, అట్లా ఉంటుంది. వాళ్ళిద్దరు చూస్తే వంత అట్లా కనిపిస్తుంది. పంపకాలు అయిపోయినాయి. ఇప్పుడు కేటీఆర్ ఒక 420 హామీల పుస్తకం అని ఒకటి రిలీజ్ చేసింది. అమలు చేయకపోతే మేము ఊరుకునేది లేదని. ఈ 1 monthలో అసలు సాధ్యాసాధ్యాలు ఏంటి? దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? 1 monthలో సాధ్యం కాదు, ఆయన కావాలని చేస్తున్నాడు. 1 monthలో అసలు మొత్తం డబ్బులన్నీ పోయినాయి కదా. అవును, 6 లక్షలు 7 లక్షల కోట్లు పోయినాయి. తర్వాత నెలకు ఏడాదికి 20-30 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి. 30,000 కోట్ల రూపాయలు వడ్డీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు వీళ్ళు? అదనపు పనుల సమీకరణ, అడిషనల్ రిసోర్స్ మొబిలైజేషన్ అంటారు. అడిషనల్ రిసోర్స్ మొబిలైజేషన్ కంటే కొత్త పనులు వేయాలి. కొత్త పనులు వేస్తే అలజడి మొదలవుతుంది. లేదా ఉన్న పనులను పెంచాలి, పెంచితే కూడా అలజడి మొదలవుతుంది. జనం దగ్గర ఎక్కడుంది? లేవు కదా. జనం దగ్గర ఎక్కడి నుంచి వసూలు చేస్తారు? పిండాలి కదా. ఎక్కడ సాల్వెన్స్ ఏం లేదు. లేనప్పుడు ఏం చేస్తారు? కాబట్టి మీ దగ్గర ఏమి లేదు. ఉన్నది ఏంటంటే ఖర్చు తగ్గించుకోవాలి. ఖర్చు తగ్గించుకోవాలంటే జీతాలు ఇవ్వాలి కదా, ఇయ్యరు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏమైందంటే జీతాలు ఇయ్యరు. కొత్త రిక్రూట్మెంట్ 10 ఏళ్ళు ఆయన కొత్త రిక్రూట్మెంట్ చేయలేదు, వీళ్ళు కూడా చేయరు. జనాల వ్యతిరేకత వస్తుంది. రైతు బంధు ఎట్లా ఆపేసారు? దళిత బంధు లేదు, గొర్రెల మేకల పెంపకందారులకు లేదు. ఇప్పటికీ వాళ్ళ అసహ్యం మొదలైంది, వాళ్ళు తిట్టుకుంటున్నారు. అందుకని మీరు ఏదైనా ఆలోచించి ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలి, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలి. రిలీఫ్ కూడా ఉండాలి జనానికి. రిలీఫ్ లేకపోతే కూడా కష్టమవుతుంది. రిలీఫ్ ఉండాలి, ఆర్థిక వనరులు కూడా పెంచుకోవాలి, అదనపు వనరుల సమీకరణ, కొత్త పథకాలు ఆలోచించాలి, మెదడుతో ఆలోచించాలి, గుండెతోటి పనిచేయాలి. మెదడుతో ఆలోచించేది లేదు, గుండెతో పనిచేసేది లేదు. మరి ఎట్లా వస్తుంది మీకు? అందుకనే కాంగ్రెస్ ఎందుకు మార్పు ఉండదంటే, ఆర్థిక వర్గాలు అన్ని కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆర్థిక వర్గాలు బీఆర్ఎస్లో ఉన్నాయి. అవి బీఆర్ఎస్లో ఉన్న ఆర్థిక వర్గాలే. సామాజిక వర్ణాలు కూడా బీఆర్ఎస్ సామాజిక వర్ణాలే కాంగ్రెస్లో ఉన్నాయి. సో తేడా ఏముండదు, అవే శక్తులు, అక్కడ ఇక్కడ అవే శక్తులు. కాబట్టి తేడా ఏముండదు. జనం వీళ్ళ నుంచి ఎక్కువ ఆశించొద్దు, ఆశిస్తే జనం నష్టపోతుంది. ఏదో సలహా మండలి పెట్టబోతున్నారు ముఖ్యమంత్రి అని ఒక వార్త ఉన్నది. అందులో కొంతమంది మేధావులు ఒక 4-5 ఉండే అవకాశం ఉంది అంటున్నారు. వాళ్ళు ఇట్లాంటివి ఏమైనా ఉపయోగపడతాయా? ఏముండవు, ఎందుకంటే వాళ్ళు బొమ్మల్లాగా పెట్టుకుంటారు. వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది, వీళ్ళకి మేధావులకు. అంతే తప్ప వాళ్ళ ఎవరైనా విన్నారా? ఇప్పుడు భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ కౌరవుల సభలో కూర్చున్నారు. వాళ్ళ మాటలు దుర్యోధనుడు వినడా? దుశ్శాసనుడు వినలే కదా. వాళ్ళు చెప్పినా కూడా చేయలే కదా. వాళ్ళు కూడా అన్ని అరాచకాలు జరుగుతుంటే మౌనంగానే కూర్చున్నారు కదా. ఏమైనా మాట్లాడారా? జయశంకర్ మాట కేసీఆర్ ఎప్పుడు విన్నాడా? కోదండరామ్ మాట ఎప్పుడు కేసీఆర్ విన్నాడా? వినరు. వాళ్ళు అట్లా అలంకారంగా పెడతారు. వాళ్ళు అలంకారంగా ఉన్న వాళ్ళు అలంకారంగానే ఉండిపోతారు. చివరికి జనం వచ్చి తూ అని ఆ బొమ్మల మీద ఉండిపోతారు. అంతే తప్ప వాళ్ళ పరుగు పోయే పనులు తప్ప ఏమి ఒరగదు. అందుకని మేధావులు వీళ్ళ అధికారానికి దూరంగానే ఉండాలి, బెత్తం తీసుకొని ఉండాలి, తప్పును తప్పనాలే. భీష్మాచార్యుడు, ద్రోణాచార్యులు లెక్క వాళ్ళు చేతగానోళ్ళలాగా ఉండొద్దు. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.